ఉప ముఖ్యమంత్రి గారు సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మేము సూటిగా అడిగింది ఎన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి అని అడిగాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్లో పెట్టింది. ఆ 5 డిఏలు ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. ఒకటి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, పిఆర్సీ అధ్యక్ష 31/3/2026 వరకు పిఆర్సీ కమిటీకి ఎక్స్టెన్షన్ ఇచ్చామన్నారు. 31 అంటే ఇంకొక 7 రోజులు 8 రోజులు ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా కొత్త పిఆర్సీ ఇస్తామని చెప్పారు. దాదాపు 3 ఏళ్లు కావస్తా ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా ఆ కొత్త పిఆర్సీని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగస్తులకు అందించాలి. అది ఎప్పటిలోకి ఇస్తారో మంత్రి గారు స్పష్టంగా చెప్పాలని అడుగుతున్నాం. నంబర్ 2 అధ్యక్ష. నంబర్ 3 అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంత కాదు అధ్యక్ష. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చివరాంకంలో వైద్యం అందక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళకి చెల్లించాల్సింది ఎంత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది, ఎప్పట్లోగా వారికి రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లిస్తారో మరి దయచేసి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ సెక్రటరియట్ చుట్టూ, మంత్రులు శాసనసభ్యుల చుట్టూ పాపం రోజు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇలా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అధ్యక్ష. సో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేకనా లేక మనసు లేకనా నాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయంటారు, ఫుట్బాల్ షోకులకు డబ్బులు ఉన్నాయంటారు. వాటన్నిటికీ డబ్బులు 3వ క్యాంప్ ఆఫీస్ మీరు కట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టారు. సరే మీరు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఈ ఉద్యోగుల పిఆర్సీ డిఏలు పెండింగ్ లో పెడతా ఉన్నారు? ఎందుకు రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు? ఎప్పట్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లిస్తారు? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ 5 డిఏలు ఎప్పట్లోగా ఇస్తారు? పిఆర్సీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తారా? ఆనాడు కేసీఆర్ గారు ఐఆర్ ఇచ్చారు, మరి మీరు ఏమన్నా ఆ ఐఆర్ను పెంచైనా సరే ఉద్యోగస్తులకు ఏమైనా మరి వారికి రిలీఫ్ ఇస్తారని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నది. శ్రీ కేపీ వివేకానంద గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా మరి దాదాపు అందరూ శాసనసభ్యులను కలిసి తమ యొక్క మనోవేదనని లిఖితపూర్వకం ఇచ్చిన సందర్భం గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పటికే టెంట్లు వేసుకుని ధర్నాలు చేస్తూ ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మరి 30-40 సంవత్సరాలు